మీకు లాస్ట్ క్లాస్లో లిస్ట్ ఫంక్షన్స్ చెప్పాను, లెన్ ఒకటి ఇవి ఒకటి. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. ఐ హ్యావ్ ఎ లిస్ట్, నమ్స్ అనేది లిస్ట్ 30, 40, 50, 60 ఇలా ఉన్నాయి, రైట్? ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏది? మీరు నాకు ఆన్సర్ చేయాలి, రైట్? మాక్సిమం ఎలిమెంట్ ఏది? వాట్ ఇస్ ద మాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ నమ్స్? 60. 60. Now the 60. First program is to find the maximum in the list. ఇప్పుడు we can use the library function. ఎలా? ఇప్పుడు ప్రింట్ ఈ షేర్ అవుతుందా? సారీ, 1 సెకండ్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే 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 చూడండి. ఇప్పుడు మీరు ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ నమ్స్ అంటే ఏమొస్తుంది? వాట్ ఇస్ ద మ్యాక్సిమం ఎలిమెంట్? 60. సపోజ్ యూ వాంట్ టు ఫైండ్ ద మినిమం ఎలిమెంట్, ఎలా రాస్తారు? ప్రింట్ min ఆఫ్ నమ్స్. ఓకే, బట్ హియర్ యూ ఆర్ యూజింగ్ లైబ్రరీ ఫంక్షన్. వితౌట్ యూజింగ్ ద లైబ్రరీ ఫంక్షన్ ఐ కెన్ ఫైండ్ ద మ్యాక్సిమం. ఎలా? సే మ్యాక్సిమం m అనుకుందాం, MA 0 పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఒక్కొక్క నెంబరు తీసుకోండి. ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ అంటే MA అనుకుంటాను వేరియబుల్, మ్యాక్స్లో ఏం పెట్టాను? నమ్. బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ మ్యాక్స్ అన్నాను. ఏం ప్రింట్ అయింది? వాట్ ఇస్ ద వాల్యూ? 60. ఎలా వచ్చింది? ఫస్ట్ మ్యాక్సిమం లో వాల్యూ ఎంత? 0. మ్యాక్సిమం లో వాల్యూ ఎంత? 0. ఇప్పుడు ఈ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? నమ్స్ లో ఒక్కొక్క నెంబరు తీసుకుంటుంది. నమ్ లో ఫస్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 10. 10 మ్యాక్స్ లో వాల్యూ 0. 10 గ్రేటర్ దాన్ 0. ఎస్, మ్యాక్స్ లో 10 స్టోర్ చేసాం. వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్? 20. ఇప్పుడు మ్యాక్స్ లో ఎంత ఉంది? 10. 20 గ్రేటర్ దాన్ 10. ఎస్, ఎంఏలో 20 పెట్టాను. మళ్ళీ వాట్ ద నెక్స్ట్ నెంబర్? 30. 30 గ్రేటర్ దాన్ 20. ఎస్, అయితే మ్యాక్సిమం ఏం పెట్టాం? 30. వాట్ ద నెక్స్ట్ నెంబర్? 40. 40 గ్రేటర్ దాన్ 30. ఎస్, అయితే మ్యాక్సిమం లో ఏ వాల్యూ పెట్టాం? 40. వాట్ ద నెక్స్ట్ నెంబర్? 50. 50 గ్రేటర్ దాన్ 40. సో మ్యాక్సిమం ఏం పడుతుంది? 50. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? వాట్ ది లాస్ట్ ఎలిమెంట్? 60. 60 గ్రేటర్ దాన్ 50. సో మ్యాక్సిమం ఎంత ఉంది? 60. బయటకు వచ్చాక ఏం ప్రింట్ చేశాను? మ్యాక్సిమం. ఫాలో అవుతున్నారా? ఒక్క నిమిషం. ఇక్కడ లాంగ్వేజ్ పైథాన్ 3 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్కి ఇది రాస్తున్నాను, చూడండి. ఒక్క నిమిషం. ఏంటి ఇది? ఎందుకు ఎత్తుకెళ్ళి ఒక్క నిమిషం, 1 సెకండ్. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఒక్కసారి చూడండి. పైథాన్ ప్రోగ్రాంలో ఫస్ట్ నేను లిస్ట్ తీసుకున్నాను. ఏమిటా లిస్ట్? ఒకసారి చెప్పండి నాకు, ఏదో ఒక చెప్పండి మీకు తోచిన నెంబర్స్. 10, 20, 30, 40, 4, ఏదో 5, 3 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నెంబర్ ఏం తీసుకున్నాను నేను? వాట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్? మ్యాక్సిమంలో ఎంత తీసుకున్నాను? 0. యాక్చువల్గా
ఫస్ట్ వాల్యూ తీసుకుంటే బెస్ట్. నమ్స్ ఆఫ్ జీరోలో ఉన్నది తీసుకోండి. అంటే ఇప్పుడు మ్యాక్సిమంలో ఎంత ఉంది? 10 ఉంది. ఫర్ యాక్చువల్గా మ్యాక్సిమంలో 0 పెట్టుకోండి. మ్యాక్సిమంలో ఎంత పెట్టుకుంటారు? 0. ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ ఎం అయితే, అంటే ఎం అనేది నాకు వేరియబుల్, ఎంలో ఏం పెట్టాను నేను? నమ్ పెట్టాను. బయటకు వచ్చాక ఏం ప్రింట్ చేస్తున్నాను? ఏం ప్రింట్ చేయాలి? మ్యాక్సిమం ఈజ్ ఏమిటి? నా మ్యాక్సిమం ఎందులో ఉంది? ఎంలో ఉంది. లెట్ us రన్ దిస్. ఇప్పుడు మ్యాక్సిమం ఎంత వచ్చింది మనకి వాల్యూ? 40. ఇప్పుడు చెప్పండి నాకు, వాట్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ? 10. 10. మ్యాక్సిమంలో ఎంత ఉంది? ఎం ఎంత? 0. 10 0. గ్రేటర్ దాన్ 0? ఎస్. ఇప్పుడు మ్యాక్సిమంలో ఎంత ఉంది వాల్యూ? పక్కన 10. వేస్తున్నాడు 10. తర్వాత నెంబర్ ఎంత? ఇక్కడ కింద వేస్తాను. మ్యాక్సిమంలో ఎంత ఉంది మనకి? 10 ఉంది. వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్? 20. 20 ఇప్పుడు 20. మ్యాక్సిమంలో 0 ఉండదు. ఎంత ఉంటుంది? 10. 10. 20 గ్రేటర్ దాన్ 10? ఎస్. ఎంలో ఎంత ఉంటుంది? ఎంత పెట్టాలి? 20. 20. వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్? 30. 30. 30. 30 గ్రేటర్ దాన్ 20? ఎస్. మ్యాక్సిమంలో ఎంత ఉంది? 30 ఉంది. ఎంత ఉంది? 30. తర్వాత నెంబరు 40. 40 గ్రేటర్ దాన్ ఎమ్? ఎస్. మ్యాక్సిమంలో వాల్యూ 40 ఉంది. సారీ 30 ఉంది. 40 గ్రేటర్ దాన్ 30 కాబట్టి మ్యాక్సిమంలో ఎంత పెడదాం? 40. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎలిమెంట్? 5. 5 గ్రేటర్ దాన్ 40? కాదు. సో ఈ వాల్యూ స్టోర్ చేయం. వాట్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్? 3. 3. 3 గ్రేటర్ దాన్ మ్యాక్సా? కాదు. సో కాదు. బయటకు వచ్చాక మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది మనకి? 40. 40. ఇది అర్థమైందా? Yes, sir. అనూక్, ఆంజనేయులు, Yes, sir. ఎస్తర్, నాయక్, Yes, sir. ఓకే. ఇప్పుడు ఇది తీసుకోండి. మినిమం కావాలి. ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఆంజనేయులు చెప్పండి. మినిమం కావాలి. ఏం చేద్దాం? 3. మినిమం 3 కదా. ఓకే. ఇప్పుడు మినిమం కట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వాల్యూ ఎంత? నమ్స్ ఆఫ్ జీరోలో పెట్టుకోండి. Zero. ఎంత పెట్టుకుంటారు? నమ్స్ ఆఫ్ Zero. జీరోలో వాల్యూ Zero. ఎంత? 10. నమ్స్ ఆఫ్ జీరోలో వాల్యూ ఎంత? 10. 10. 10. ఆ 10 ఎందులో పెట్టాం? ఎంలో పెట్టండి. M. ఓకే. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి? గ్రేటర్ దాన్ బదులు Less than. ఇక్కడ మ్యాక్సిమం బదులు ఏం రాద్దాం? Minimum. అంతే. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే మనకి మినిమం వచ్చిందా లేదా? Sir. సో వితౌట్ యూజింగ్ ద మ్యాక్స్ అండ్ మిన్ ఫంక్షన్, వీఆర్ రైటింగ్ కోడ్ టు ఫైండ్ మ్యాక్సిమం అండ్ మినిమం. ఇది ఫాలో అయ్యారా? Yes, sir. ఓకే. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎస్తర్, శ్రావ్య, హనూక్. ఎస్ సార్. ఓకే, గుడ్. తిను వచ్చాడా? నాయక్, ఫాలో అయ్యావా? ఓకే, నాయక్. ఓకే. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నోట్ చేసుకోండి. ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ ప్రింట్ నాకు లిస్ట్ ఉంది. లిస్ట్ 1 నమ్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. నమ్స్ ఇందులో 10, 11, 13, 12, 6 ఉన్నాయి. ఓకే, లేదా 61 ఉన్నాయి. వాట్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్ ఇన్ దిస్? ఓ నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే దట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. సో 10 ఈజ్ డివిజిబుల్ బై 2, 11 కాదు, 13 కాదు, 12 ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే. సో వాట్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్? 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఏమిటి? 10 ఒకటి, 12. సో అవి ఒక లిస్ట్ లో స్టోర్ చేద్దాం. నేను ఈవెన్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాను. అది ఎంటీ లిస్ట్. ఏ లిస్ట్ అండి అది? లిస్ట్. దీని లాజిక్ ఏంటి? నమ్స్ లో ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. అది ఆడ్డా ఈవెనా చెక్ చేయండి. ఈవెన్ నెంబర్ అయితే ఏ లిస్ట్ కి యాడ్ చేద్దాం? ఈవెన్ లిస్ట్ కి యాడ్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ అనేది ప్రింట్ చేద్దాం. ఈవెన్ లిస్ట్ ప్రింట్ చేద్దాం. ఒక నెంబర్ ఆడ్డా ఈవెనా చెక్ చేయాలంటే దేంతో చెక్ చేయాలి? 2 తో డివైడ్ Divisible by చేయండి. 2. డివిజిబుల్ బై 2 అయినప్పుడు రిమైండర్ అంటే డివిజిబుల్ బై 2 అవ్వాలి. మీరు మాడ్యులస్ ఆపరేటర్ ఉంటుంది, 2 తోటి కనుక డివైడ్ చేస్తే రిమైండర్ షుడ్ బి 0. రిమైండర్ 0 అయితే ఆ నెంబర్ ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. Even. ఈవెన్ నెంబర్ అయితే దేనికి యాడ్ చేద్దాం? ఈవెన్ అనే Even. లిస్ట్ కి యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, లాజిక్ ఈజ్ సింపుల్. ఫర్ నమ్ ఇన్ ఎందులో అది మన లిస్ట్ ఏంటి?
నమ్స్. ఇప్పుడు ఆ నమ్ ఏదవ్వాలి? ఈవెన్ అవ్వాలి. ఈవెన్ అయితే అంటే అర్థం ఏమిటి? 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. దేనికి యాడ్ చేయమన్నాను? ఈవెన్ అనే లిస్ట్కి యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం? ఎపెండ్ అనే ఫంక్షన్ వాడతాం. ఏ ఫంక్షన్ వాడతాం? ఎపెండ్. Open. సో ఈవెన్ నెంబర్స్ అన్ని దేనికి అపెండ్ అయినాయి? ఈవెన్ అనే లిస్ట్కి యాడ్ అయింది. ప్రింట్ ఈవెన్ అన్నాను. ఓకే, లెట్ us రన్ దిస్. ఏమొచ్చింది? ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 10, 10, 12. 12. 10, 12. ఇది అర్థమైందా? ఓకే. ఓకే, మళ్ళీ చెప్పనా? ఇప్పుడు నాకు చెప్పండి. చెప్పండి. మళ్ళీ చెప్పనా? ఓకే, చూడండి. ఫస్ట్ ఏం చేశాను చెప్పండి. ఇది ఏమిటిది? నమ్స్ అనేది ఏంటి? లిస్ట్. List. ఫస్ట్ ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఏంటి? 10. ఆ 10 ఆడ్డా ఈవెనే చెక్ చేయాలి. ఈవెన్ అయితే ఈవెన్కి యాడ్ చేస్తాం, లేకపోతే ఏం చెయ్యం. ఓ నెంబర్ ఆడ్డా ఈవెనే చెక్ చేయాలంటే ఏం చేసాం? ఫస్ట్ నమ్మలోకి ఏమొస్తుంది? 10. 10 mod 2 ఎంత? 0. అంటే 10 ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0. అంటే ఆ నెంబర్ ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే దేనికి యాడ్ చేశాను? ఈవెన్ అనేది నేను ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. దేనికి యాడ్ చేశాను? ఈవెన్ డాట్ అపెండ్ ఆఫ్ నమ్. బయటకు వచ్చాక ఏం ప్రింట్ చేశాను? ఈవెన్ ప్రింట్ చేశాను. అంతే. ఇది అర్థమైందా? Yes, sir. Sir. ఓకే, మళ్ళీ ఫాలో అయ్యారా? ఓకే. Yes, sir. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం అడుగుతాను. ఓకే. ఆ, రామ్, ఇందులో రామ్ కాదు, నాయక్. నాయక్ వచ్చాడా? ఓకే, నాయక్, ఇందులో వింటున్నారా నాయక్? ఓకే. సార్, ఇందులో నాకు ఆడ్ నెంబర్స్ లిస్టులో కావాలి. ఏం చేద్దాం? ఈవెన్ నెంబర్స్ కాదు, నాకు ఏది కావాలి? ఆడ్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ కావాలి. అంటే ఏం చేయాలి చెప్పండి? ఏ లిస్ట్ తీసుకుందాం? లిస్ట్ ఏం తీసుకుందాం? ఈ నమ్స్ ఈవెన్ బదులు ఏం తీసుకుందాం? ఇప్పుడు నాకు ఏ నెంబర్స్ కావాలి? ఆడ్ కదా. పేరు ఏం పెట్టుకుందాం? లిస్ట్ పేరు ఆడ్ అని పెట్టుకుందాం. వార్డన్ పెట్టు. ఓకే. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. ఒక నెంబర్ ఆడ్ నెంబర్ అవ్వాలంటే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత ఉండాలి? 1. 1 సార్. 1 ఉంటే అది ఏ నెంబర్? అది ఆడ్ నెంబర్. దేనికి యాడ్ చేసాం? ఆడ్ డాట్ అపెండ్ ఆఫ్ అపెండ్ నమ్. నమ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? ఆడ్. ఆడ్. ఇంత వచ్చినాయా లేదా? ఎస్ సార్. మీరు చేంజ్ చేసిందల్లా పేరు మార్చాం. అక్కడ ఆడ్ బదులు ఈవెన్ బదులు ఆడ్ పెట్టాం. ఆడ్ పెట్టుకోవాలి. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏ ఉండాలి? 1 అయితే 1 ఆ నెంబర్ ఉండాలి. ఏ నెంబరు? ఆడ్ నెంబర్. ఆడ్ ఆడ్ నెంబర్ దేనికి యాడ్ చేసాం? ఆడ్ అనే లిస్ట్ కి యాడ్ చేసాం. బయటకు వచ్చాక ఏం ప్రింట్ చేసాం? ఆడ్ అనే లిస్ట్ ఆడ్ ప్రింట్ చేసాం. ఇది దేనికిది? దేనికిది? టు ఆడ్ ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఇన్ ద numbers, sir. లిస్ట్. ఇది Okay. అర్థమైందా? ఎస్ సార్. మిగతా వాళ్ళు? Yes, sir. Yes, sir. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నాకు చెప్పండి. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్. అది ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ప్రాబ్లం 2 విధాలుగా రాద్దాం. కౌంట్ పాజిటివ్ కామా నెగటివ్ అండ్ జీరోస్ ఇన్ ద లిస్ట్. ఏంటి? ఓ లిస్ట్ ఇస్తాడు. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు కౌంట్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరోస్. ఓకే. ఇప్పుడు మనకి లిస్ట్ ఇచ్చాడు. ఓకే. నమ్స్ అనేది నమ్స్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోండి, అదేం ప్రాబ్లం కాదు. 11, 12, -3, 0, -8, 9, 14. ఇది లిస్ట్. ఇందులో పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? Three, sir. ఎన్ని ఉన్నాయి? 3, 3. 4, 4. 11, 12, 14 పాజిటివ్ నెంబర్స్. జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1. 1. 1. నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2. 2. సో మీ లిస్ట్ ఇవ్వగానే మీరు ఏం ప్రింట్ చేయాలి? ఫైనల్ గా యూ షుడ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్. లాజిక్ సింపుల్.
మనకి 3 వేరియబుల్స్ తీసుకోండి. పీ కౌంట్ అన్నాను. ఏమన్నాను ఇక్కడ? పీ కౌంట్ ఎంత పెట్టుకుంటాం? 0 అంటే పాజిటివ్ కౌంట్. అలాగే ఎన్ కౌంట్ ఎంత పెట్టుకుంటారు? 0. జెడ్ కౌంట్ ఎంత పెట్టుకుంటారు? 0. ఫస్ట్ నెంబర్ చూడండి, ఇది పాజిటివా? పాజిటివ్. Yes, sir. పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్. పాజిటివ్ అయితే దేనికి ఇంక్రిమెంట్ చేద్దాం? పీ కౌంట్ ఇంక్రిమెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఎంత? First 12. 12. ఏది ఇంక్రిమెంట్ చేయాలి? పీ కౌంట్ ఇంక్రిమెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఎంత? -4. నెగటివ్. -4. పాజిటివా నెగిటివా జీరోవా? నెగటివ్. నెగిటివ్ అయితే ఏ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి? ఎన్ కౌంట్ ఇంక్రిమెంట్ చేయండి. తర్వాత ఏ వాల్యూ ఎంత? 0. 0. 0. కాబట్టి ఏ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి? 0 కౌంట్. తర్వాత నెంబర్ ఎంత? -9. -9. పాజిటివా నెగిటివా? 10 count. నెగిటివ్. Negative. సో ఏ కౌంట్ ఇంక్రిమెంట్ చేద్దాం? నెగిటివ్ నెంబర్. నెగటివ్ లాస్ట్ కౌంట్. నెంబర్ ఎంత? 14. 14. పాజిటివా నెగిటివా? పాజిటివ్. Positive. ఏది ఇంక్రిమెంట్ చేయాలి? 1 1. సో ఫైనల్ గా Sir, అన్ని నెంబర్స్ అయిపోయినాయి. పీ కౌంట్ వాల్యూ జీరో ఎంత? కౌంట్ కాడ 2 ఇచ్చినారు కదా సార్. అర్థం కాలేదు. జీరో కౌంట్ కాడ 2 ఇచ్చినారు. 1+1+1 అని, అది ఎన్ కౌంట్ కాడ కదా. ఓ సారీ. ఎన్ కౌంట్ ఎంత? మనకి నెగిటివ్ నెంబర్స్ ఎంత ఉన్నాయి? ఎస్. 1 sir. ఓకే, జీరో కౌంట్ ఒకటే ఉంది, 1 ఇక్కడ. ఇది అర్థమైందా? ఏం లేదండి, Yes. ఓ నెంబర్ రీడ్ చేయండి. Determine whether the number is positive, negative or 0. If the number is positive, increment P count. If the number is negative, increment N count. If number is 0, increment Z count. Repeat the process for all the elements in the list. Finally, print P count, N count and Z count. ఏ వాల్యూస్ ప్రింట్ చేయాలి? P count, N count, Z Count. count. ఇది లాజిక్ అర్థమైందా? Yes, sir. Yes, sir. sir. P count ఎంత పెట్టాలి? మీరే చెప్పాలి. ఎవరో ఒకళ్ళు చెప్పండి. రామ్, పీ కౌంట్ ఎంత? 0. ఎన్ కౌంట్ ఎంత? 0. జెడ్ కౌంట్ ఎంత? 0. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. ఫర్ నమ్మిన్ నమ్స్. ఇప్పుడు ఈ నమ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏ నెంబర్ అది? పాజిటివా నెగిటివా? పాజిటివ్. గ్రేటర్ దాన్ 0 Negative, అయితే sir. ఓయ్ నమ్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ పాజిటివ్. పాజిటివ్. P count plus equals to 1. ఓకే, if నమ్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, అది ఏ నెంబర్? అది నెగిటివ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, అప్పుడు ఏది ఇంక్రిమెంట్ చేయాలి? 0. జెడ్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. పీ కౌంట్ ఈక్వల్స్ టు పీ కౌంట్ ప్లస్ 1 అని రాయొచ్చు, ఆర్ఎల్స్ పీ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. అలాగే నెంబర్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఏది ఇంక్రిమెంట్ చేయాలి? ఎన్ కౌంట్ ఈక్వల్స్ టు ఎన్ కౌంట్ ప్లస్ 1 రాయొచ్చు, ఆర్ఎల్స్ ఏం రాయాలి? ఎన్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 రాయొచ్చు. లేదా జెడ్ కౌంట్ ఈక్వల్ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఆటోమేటిక్గా ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అయితే దేనికి యాడ్ చేయాలి? ఏ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి? జెడ్ కౌంట్. Z count. లూప్ నుంచి బయటకు వచ్చాక ఏది ఇంప్లిమెంట్ చేయాలి? ప్రింట్ ఏ కౌంట్? If పాజిటివ్ కౌంట్ positive count. కామా ఏం చెప్పాలి? Negative. ఫస్ట్ పీ కౌంట్ ప్రింట్ చేయాలిగా. Yes, ఇక్కడ sir. ఒక్క నిమిషం, ఇది ఇలా పెడదాం. ఓకే, నెక్స్ట్ ఏం ప్రింట్ చేద్దాం? ప్రింట్ Print negative count. నెగిటివ్ కౌంట్ కామా ఏం చెప్పాలి? N count. ఎన్ కౌంట్. లాస్ట్ ఏంటి? ప్రింట్ 0 count. 0 count. ఎస్ సారీ 0 కౌంట్ కామా Z count. Z Z count. జెడ్ కౌంట్. దట్స్ ఇట్. ఇది ముందర మీరు కంపల్సరీ ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి? 3. సరిపోయింది కదా. Yes, sir. నెగిటివ్ కౌంట్ 2, 0 Two. కౌంట్ 1. 1. ఇది దేనికి? ఇది టు కౌంట్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. Negatives and zeros. తర్వాత నెక్స్ట్ ఇంకోటి, నాకు ఓ ప్రాబ్లం రాయాలి, ఓ లిస్ట్ ఇస్తాను నేను. ఇట్ హ్యాస్ పాజిటివ్ నెంబర్స్ zeros. What you have to do is we have to first అంటే లిస్ట్ లో పాజిటివ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఉండాలి. లిస్ట్ ఇస్తాం, లిస్ట్ లో ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఉండాలి,
ఆడ్ నెంబర్స్ నెక్స్ట్ ఉండాలి. అలా లిస్ట్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి ఇక్కడ? Even numbers first. Followed by odd numbers. Odd numbers. So you will be given a list. What you have to do is separate even numbers and odd numbers and merge them to a single list. ఏం చేయాలి చెప్పండి? You will be given a list of values. What you have to do is odd numbers, positive, అంతేనా? సారీ, ఆడ్ నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్ కావాలండి, ఈవెన్ నెంబర్స్ అన్నీ ఒక లిస్ట్ కావాలి, అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. ఓకే, ఏం చేయాలి చెప్పండి ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రాబ్లం ఏంటి? ఓ లిస్ట్ ఇచ్చాడు, ఇందులో నాకు రిజల్ట్ అవుట్పుట్ ఎలా కావాలి? ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 12, 6, 14. 12, 6, 14. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 11, 11, 7. 7. 7. అవుట్పుట్ నాకు ఎలా కావాలి అంటే, నాకు ఇచ్చిన లిస్ట్లో ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ ఉండాలి, ఫాలోడ్ బై ఆడ్ నెంబర్స్ ఫస్ట్ ఉండాలి. ఓకే, అర్థమైందా? దీనికి ఏం sir. చేద్దాం? 2 లిస్టులు తీసుకోండి. ఈవెన్ అనే లిస్ట్ తీసుకోండి, ఇంకోటి ఏం తీసుకుంటారు? Odd. ఆడ్. ఒక్కొక్క నెంబరు రీడ్ చేయండి. ఫర్ నమ్ ఇన్ నమ్స్, నమ్ ఈవెన్ అయింది అనుకోండి, ఆ నెంబర్ ఈవెన్ అనుకోండి, దేనికి యాడ్ చేద్దాం? ఈవెన్ డాట్ ఏ ఫంక్షన్? Append. అపెండ్ నమ్. కాదు, ఈవెన్ కాకపోతే ఆడ్డే కదా, ఏం చేద్దాం? ఆడ్ డాట్ Append అపెండ్ ఆఫ్ num. నమ్. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ అన్ని ఈవెన్ లిస్ట్ లో ఉంటాయి, ఆడ్ నెంబర్స్ అన్ని ఏ లిస్ట్ లో ఉంటాయి? ఆడ్. Odd. రిజల్ట్ ఈక్వల్స్ టు 2 లిస్టులు ఎలా జాయిన్ చేస్తాం హానుక్? Sir, 2 లిస్టులు ఎలా కంబైన్ చేస్తాం? హౌ టు కంబైన్ 2 లిస్ట్ ఇన్ పైథాన్? ఏ ఆపరేటర్ వాడాలి? is extend. ఈవెన్ డాట్, లేదా ఇంకొకటి ఉండొచ్చు, ఇంకోటి వాడచ్చు. ఏంటి? Extend operator. ఎందుకు? ఈవెన్ ప్లస్ Okay, okay. Odd. ఆడ్. ప్రింట్ ఏం చేద్దాం? యూ కెన్ యూజ్ ఎక్స్టెండ్, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ప్లస్ అనేది ఏం చేస్తుంది? వీ కెన్ జాయిన్ 2 లిస్ట్, ఇజంట్ ఇట్? Yes, sir. Yes, sir. ఇప్పుడు స్టార్ ఏమో రిపిటేషన్ ప్లస్ కన్కాటినేషన్. వచ్చిందా లేదా? Yes, sir. ఇది అర్థమైందా అందరూ? Yes, sir. అనుక్రమ్. ఓకే, ఆంజనేయులు ఫాలో అయ్యారా? Yes, sir. ఓకే, ఇప్పుడు నాకు ఆంజనేయులు ఆడ్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈవెన్ నెంబర్స్ రావాలి. ఎక్కడ మారుద్దాం? Odd plus even. వెరీ గుడ్. ఎలా Result. రాస్తావు చెప్పు? రిజల్ట్ ఈక్వల్స్ టు, చెప్పు, Odd plus ఈవెన్. even. అంతే కదా? అప్పుడు ఏమొస్తాయి? ఫస్ట్ యూ విల్ గెట్ ఆడ్ నెంబర్స్ ఫాలోడ్ బై Even. Even. ఈవెన్. ఇప్పుడు నాకు నెంబర్స్ కాకుండా ఐ వాంట్ టు కౌంట్ ఆడ్ నెంబర్స్ కౌంట్ రాస్తాం కదా. ఓకే, ఇప్పుడు మీరు నాకు ఇది చెప్పాలి. ఇది అర్థమైంది? ఇక్కడ దాకా డౌట్స్ ఏం లేవుగా? Yes, sir. అర్థమైంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు నాకు లాజిక్ చెప్పండి. ఐ హ్యావ్ 2 లిస్ట్, ప్రింట్ టూ లిస్టులు ఉన్నాయి. ఓకే, నమ్స్ 1, ఈ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలని ఏం లేవు, 2 లిస్టులు ఉన్నాయి. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ప్రింట్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ 2 లిస్ట్. నమ్స్ 1లోను నమ్స్ 2లోను కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 30, 40. అంతేగా, 50 లేదు ఇందులో. ఓకే, వాట్ ఆర్ 30, ద కామన్ 40. ఎలిమెంట్స్? ఓన్లీ 2 30, ఎలిమెంట్స్. 40. 30, 40. ఆ 30, 40 నాకు ప్రింట్ అవ్వాలి, ఓ లిస్ట్ కింద రావాలి. ఎలా చెప్పండి? నాకు ప్రోగ్రామ్ వద్దు, జస్ట్ లాజిక్ చెప్పండి. అనుక్, ఆంజనేయులు చెప్పండి. అనుక్, ఎస్ కంటిన్యూ.
ఫస్ట్ ఏం చేయాలి? ఓ ఎంటీ రిజల్ట్ అనే లిస్ట్ తీసుకోండి. ఏం తీసుకుంటారు? Result. num1 plus num2. ఏమిటి num1 ప్లస్ num2 అంటే రెండు జాయిన్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది? 10 20 30 40 50 30 40 60 80 వస్తుంది. ప్లస్ ఎప్పుడు ఫర్ కన్కాటినేషన్, ప్లస్ ఎప్పుడు ఏం చెప్పాలి? కన్కాటినేషన్. Concatenation. అక్కడ రావు. ఓకే, Okay. ఇంకా ఆల్టర్నేటివ్. రిపిటేషన్ రిపిటేషన్ ఎన్నిసార్లు ఏమిటి రిపిటేషన్ దేనికి? ఇప్పుడు సపోజ్ నమ్స్1 నాకు 3 టైమ్స్ కావాలి అంటే కనుక *3 వాడతాం. ఓకే ఓకే అది రిపిటేషన్. ఓకే, ఇక్కడ కాదు కదా. లాజిక్ ఏంటి? మనకు 2 లిస్టులు ఇచ్చాడు. ఆ లిస్టుల నేమ్స్ ఏంటి? nums1 ఒకటి, రెండోది ఏమిటి? nums2. Nums2. వాట్ యూ హ్యావ్ టు డూ? nums1లోను Common nums2లోను కామన్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను చూస్తాను చూడండి. నేను రిజల్ట్ అనే లిస్ట్ ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? రిజల్ట్ Result. ఈ ఎంటీ లిస్ట్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏది? 10. 10. 10 nums2లో ఉందా? లేదు. లేదు. గో టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 20 nums2లో ఉందా? లేదు. నెక్స్ట్ ఎలిమెంట్ 30. nums2లో ఉందా? ఉంది ఉంది. సార్. రిజల్ట్ కి యాడ్ చేయండి. వాట్ ద నెక్స్ట్ ఎలిమెంట్? 40. nums2లో ఉందా? ఉంది సార్. ఉంది. ఉంటే దేనికి యాడ్ చేయాలి? 40. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 50. లేదు. nums2లో ఉందా? లేదు. లేదు. ఇంత ఇది ప్రింట్ చేయండి. లాజిక్ అర్థమైందా? ఎస్ సార్. లాజిక్ అర్థమైందా? ఫర్గెట్ అబౌట్ కోడ్. అర్థమైంది. కోడ్ స్లోగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఓకే ఇక్కడ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అలాగే nums2 నుంచి చెక్ చేయొచ్చు. ఇది దేనికి చెక్ చేయొచ్చు? nums2 నుంచి చెక్ చేయొచ్చు. ఓకే, ఇందాక ఎవరో ప్లస్ చెప్పారు. ఎవరు? నేనే సార్. అది ఎక్కడో చెప్తాను. అది యూనియన్కి వాడతాం, దేనికి? ఇంటర్సెక్షన్ కాదు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఆంజనేయులు ఏం చేద్దాం? రిజల్ట్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. ఏం చేయాలి? ఇప్పుడు నమ్మిన్ ఎందులో తీసుకోవాలి? nums1. nums1. ఆ నమ్ ఎందులో ఉండాలి? ఎందులో ఉండాలి? nums2లో ఉంటే ఆ ఆ ఎలిమెంట్ దేనికి యాడ్ చేస్తాం? And Append. దేనికి? num. రిజల్ట్ కి యాడ్ చేస్తాం. దేనికి యాడ్ చేస్తాం? Result. బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రింట్ చేయాలి? Result. అంతే. సార్ అర్థమైంది. ఒకవేళ డైరెక్ట్ గా ఇఫ్ కండిషన్ తీసుకొని చేయొచ్చా? లైక్ num1 ఈజ్ ఈక్వల్స్ టు num2 అని ఇచ్చి కింద ఇంకో కండిషన్ అలా అయ్యొచ్చా? రాయకూడదు. ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, చెప్తాను. నెక్స్ట్ సెట్స్ లో చెప్తాను అది. ఓకే సార్. ఓకే, అలా కుదరదు. ఇది మనం ట్రెడిషనల్ గా రాయవలసిందే. మనకి ప్రోగ్రామ్ రాయకుండా కూడా రాయొచ్చు. ఏవి? కామన్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా లిస్ట్ ని సెట్స్ కింద కన్వర్ట్ చేసి ఇంటర్సెక్షన్ వేస్తే కామన్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఓకే, అది మళ్ళీ చెప్తాను. ఇది అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఓకే సార్. ఇప్పుడు ఆంజనేయులు ఇందాక నువ్వు పాయింట్ చెప్పు. 2 సెట్స్ కి మొత్తం అంటే nums1 ప్లస్ nums2 అన్నాను అనుకోండి. అప్పుడు ఏమొస్తాయి? 10 20 20, 30 30, 40 40. 50 మళ్ళీ రిపీట్ అయిపోతాయి. 30 40 60 80 వస్తాయి. ఇది యూనియన్ అవుతాయి. ఏమవుతాయండి? ఇక్కడ 2 సెట్స్ ని కంబైన్ చేసినట్టు అయితే వస్తుంది. అవి నేను మళ్ళీ సెట్స్ లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది దేనికిది? దేనికిది? Common element. టూ లిస్ట్ లో ఉన్నటువంటి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? కామన్ ఎలిమెంట్స్. కామన్ Common ఎలిమెంట్స్ elements. ఫైండ్ అవుట్ చేస్తాం. సౌండ్ చేస్తాం. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. ఓకే, నా నెక్స్ట్ పాయింట్ టాపిక్ టపుల్స్ లోకి వెళదాం. ఎందులోకి వెళ్దాం? టపల్. వాడిదే టపల్. అవును, నిన్న అందరూ చేశారా ఇవి? ఇమ్యూటబుల్ Ah. అంటే లైక్ బ్రేసెస్ లో ఇస్తాం మనం, స్క్వేర్ బ్రాకెట్ కాదు. పారంథసిస్. పారాంథసిస్. బ్రేసెస్ అంటే ఇవి. ఓకే, పారంథసిస్ అంటే ఇది. ఓకే, స్క్వేర్ Yes. బ్రాకెట్స్ అంటే ఇవి. ఓకే, Yes. ఇది కొంచెం చూడాలి. ఓకే, ఇప్పుడు చూడండి. నేను ఒక టపుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. టీ ఈక్వల్స్ టు ఇలా చెప్పాను.
ఇట్ ఈస్ అన్ ఓ సారీ ఏమైంది ఇది టీ టపుల్ ఏమిటి క్లాస్ టీ టపుల్ ఎంటీ టపల్ ఏమండి ఇట్ ఇస్ ఎ టపల్ నో డౌట్ ఇట్ ఇస్ అన్ ఎంటీ టపల్ టపుల్ అనేది ఏమిటి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ టపుల్ అనేది ఏమిటి ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ప్రింట్ టీ అంటే ఏం ప్రింట్ అవుతాయి ఈ టపుల్లో వాల్యూస్ ప్రింట్ అవుతాయి టైప్ ఆఫ్ టీ అంటే ఏం వస్తుంది క్లాస్ అదేమిటది టైప్ క్లాస్ Tup- టైప్ టపుల్ ఇది ఏ టైప్ ఇది టపుల్ అనేది Tuple. డేటా టైప్ ఇది అర్థమైందా సార్ ఆంజనేయులు సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూడండి టీ ఏమిటి తప్పు. టపుల్ దట్టు ఎంటీ టపుల్ వాల్యూస్ ఏం లేవు ఇప్పుడు ప్రింట్ టీ అంటే ఏం ప్రింట్ అవుతుంది ఈ టపుల్లో వాల్యూస్ ఉన్నాయా లేదు. లేవు పారెన్సెస్ వచ్చినాయి తర్వాత ప్రింట్ Print టైప్ టీ అంటే type T. వస్తుంది మనకి Type ఏ of. క్లాస్ డిటర్మిన్ అవుతుంది ఇది Class. అర్థమైందా Yes, ఓకే sir. సార్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక టపుల్ క్రియేట్ చేస్తాను మీకు ఎక్కడ అర్థం అవుతే అక్కడ నన్ను ఆపండి ఓకే అర్థమైనట్టు చెప్పొద్దు ఎక్కడ అర్థం అవుతే నాకు చెప్పండి నో ప్రాబ్లం ఇప్పుడు నవ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టపుల్ సెట్ T1 ప్రింట్ T1 అన్నాను ఏం ప్రింట్ అవుతుంది 10, 20, 30, 50. 10 20 30 50 ఎందులో వస్తాయి తప్పులు. టపుల్ ఏంటిది T1 రన్ అవ్వట్లేదు ఏమిటి వాట్ హ్యాపీ సరిపోయింది ఇదే దీంతో ఈ విల్ గో టు దిస్ ఈ ఆన్లైన్ జీడిపి ప్రాబ్లం ఉందా ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది షేర్ అవుతుందా సార్ అవుతుంది ఓకే సార్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను T1 అనే టపుల్ తీసుకున్నాను T1 లో ఏం చెప్పాను T1 అంటే ఏం ప్రింట్ అవుతుంది 10 20 30 40 అవునా 50 ఇదేమిటిది ప్రింట్ టైప్ Type. ఆఫ్ ఏం చేయాలి T1 ఏం ప్రింట్ అయింది ఇది క్లాస్ Class Class tuple. tuple. ఇది అర్థమైందా ఇప్పుడు sir. Yes, sir. ఇది ఏమిటిది 10 ఇది ఏమొస్తుంది అనుక్ క్లాస్ టైప్ టపుల్ వస్తుంది సార్ ఒకే ఒక్క ఎలిమెంట్ పారెన్సెస్ లో వస్తాయి ఇంటేజర్ కింద ఇంట్ అయితే ఇంటూ ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఏదైతే తీసుకుంటుందో తప్ప టపుల్ కింద తీసుకోదు సింగిల్ ఎలిమెంట్ టపుల్ కింద తీసుకోవాలి అంటే కనుక ఎలా చెప్పాలి ఇలా కామా చెప్పాలి ఇప్పుడు ప్రింట్ T2 అని చెప్పాను అనుకోండి ఏమొచ్చింది ఎక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ T2 చెప్పాను అప్పుడు ఏమొస్తుంది మనకి టపుల్ తేడా అర్థమైందా సింగిల్ ఎలిమెంట్ టపుల్ కింద చెప్పాలంటే పారెంథసిస్ లో ఆఫ్టర్ ద ఎలిమెంట్ యూస్ కామా కామా అదర్వైజ్ ఇట్ విల్ ఇంటీజర్ అయితే ఇంటీజర్ ఫ్లోట్ అయితే ఫ్లోట్ కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ ఏ డేటా టైప్ అయితే డేటా టైప్ తీసుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఎంటీ పారెంథసిస్ ఇస్తే ఇగో ఇక్కడ చెప్పాను చూడండి T3 ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి అప్పుడు 0 రాదు ఏమీని ఏమొస్తుంది Yes. అర్థమైందా టపుల్ కింద తీసుకుంటాం ఇది గుర్తుపెట్టుకోండి దేనికి ఇది Tup. టపుల్ టపుల్ ఏ ఆబ్జెక్ట్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ Immutable. ఇమ్యూటబుల్ ఓకే ఇప్పుడు నాకు ఇది ఏమిటిది ఇది ఏమిటిది List. లిస్ట్ కదా ఇప్పుడు ఏమైంది దేని కింద కన్వర్ట్ అయిందండి టపుల్. టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది అర్థమైందా లిస్టే కనుక ఉంటే దేని కింద కన్వర్ట్ చేసాం తప్పులు. టపుల్ కింద కన్వర్ట్ చేసాం నాకు ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి ఎలా ప్రింట్ చేయాలి
T1 ఆఫ్ పారెంథసిస్ చెప్పకూడదు, స్క్వేర్ బ్రాకెట్స్ చెప్పాలి. రిమెంబర్, ఇట్స్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. 1 పొజిషన్ లో ఉన్నది ప్రింట్ చేయాలి. నాయక్ ఎలా రాయాలి? ప్రింట్ Hmm. parenthesis T1 పారెంథసిస్ T1 T1 of square bracket 1. రైట్. ఓకే, దేనికి ఇది? పొజిషన్ చెప్పినప్పుడు మటుకు స్క్వేర్ బ్రాకెట్ చెప్పాలి. నా ఆంజనేయులు, ఐ వాంట్ 50. హౌ డు యు ప్రింట్? Print parenthesis T1 square bracket 4. 0 1 2 3 4 4. ఆర్ఎల్స్ ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పాలి? -1. -2. -2 -1. -40 -1. -2 కదా సార్? 40 50 కి -50 -1. ప్రింట్ చేయమన్నాను. సారీ. 50, sir. యా రైట్. నాయక్ యు ఆర్ రైట్. 40 అయితే కనుక -2. లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి. ఎలాగా? -1. -1. T1 ఆఫ్ -1. ఓకే. లేదు, నేను ఫర్ లూప్ తో ప్రింట్ చేయాలనుకున్నాను. ఎలా రాద్దాం? ఎవరు చెప్తారు కోడ్? బై యూజింగ్ ఫర్ లూప్ ఐ హావ్ టు ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద టపుల్ T1. T1 లో వాల్యూస్ ఏమున్నాయి? బై యూజింగ్ ఎ టపుల్ ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూస్. కెన్ ఐ ప్రింట్ బై యూజింగ్ ఫర్ లూప్? Yes, sir. ఎలా? ఫర్ For num in T1, if okay, ఇఫ్ ఎందుకు? okay, ఏం చేయాలి? నేను ఈవెన్ ఆడ్ అటువంటి ఏం అడగట్లేదు. జస్ట్ ఏం చేయమన్నాను? ప్రింట్ చేయమన్నాను అంతే. అర్థమైందా? ఫర్ లూప్ తో Okay, sir. ప్రింట్ చేయొచ్చు, ఆర్ వైల్ లూప్ తో ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ దాకా డౌట్స్ ఏం లేవుగా? టపుల్లో ఎవరికి డౌట్స్ లేవు కదా ఇందులో? No, sir. No, sir. మిగతా ఓకే, మీరు ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు ఇది కరెక్టా? ఇది ఏమొస్తుంది చెప్పండి. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇప్పుడు ప్రింట్ T1 ఆఫ్ ఏమొస్తాయి ఎలిమెంట్స్? ఎవరు చెప్తారు? ఆంజనేయులు 20. వెయిట్ 20. గుడ్. 50. 34. ఇగో ఇది 20. ఏమిటిది? 20. 50, sir. వెయిట్ 50. 20, 50 30, 20, 30, 40, sir. 20 30 40. 40. Yes, sir. ఒకసారి ఆంజనేయులు Okay. ఇలా కాలన్ ఉంటే ఏమిటది? Slicing. స్లైసింగ్. ఇది ఏమిటిది? లోయర్ బౌండ్ ఎంత? 1. అప్పర్ 1. బౌండ్ ఎంత? 4. 1 4. నుంచి 4 అంటే ఎలా వస్తాయి? అప్పర్ బౌండ్ -1. -1 అంటే 1 పొజిషన్ లో ఉన్నది, 2 పొజిషన్ లో ఉన్నది, 3 పొజిషన్ లో Third. ఉన్నది. అంటే ఏమొస్తాయి Okay. మనకి? 10, 30, 40. 10. 20, 30, 40. sir. అర్థమైందా? ఆంజనేయులు అర్థమైంది. నువ్వే చెప్పాలి మళ్ళీ నాకు. T1 ఆఫ్ ఏమొస్తాయి? 40, 50, 60. ఆంజనేయులు నాటేస్తారు. 40, 50, ఆంజనేయులు 60. 40, 50, 60. 60 ఎందుకు వస్తుంది? లోయర్ బౌండ్ ఎంత? Lower 30, sir. Upper bound 5. లోయర్ బౌండ్ 3, అప్పర్ బౌండ్ 3, sir. 5. అవునా? 40, 5. 50, sir. చేస్తారు. ఒక్క నిమిషం. ఇక్కడ అప్పర్ బౌండ్ వాల్యూ రాదు. అప్పర్ బౌండ్ వాల్యూ ఎంత ఉంది మనకి? 5 కదా. 5 - 1 ఎంత? 4. 4, 4, sir. sir. 4. అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? 3 4. ఇది 3, 4. 0 1 1, 2 2, 3. 3, 3 4 లో ఏమున్నాయి మనకి? 40. 40, 50. 40, 50. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఆంజనేయులు నువ్వే చెప్పాలి. Okay, sir. T1 ఆఫ్ ఎన్ని మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు చెప్పు. 20, 20. 30, తర్వాత 40. ఇక్కడ స్టెప్ ఎంత? 2, sir. 2. అంటే 10. ఫస్ట్
పాగు 20, 30, మళ్ళీ 30 ఎందుకు వస్తుంది చూడు. 20, 40, 60. చెప్పు 2 కూడా ఉంది బ్రో. వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? ఇగో స్లైస్ లో 3, రేంజ్ లో స్లైస్ లో 3 ఉంటాయి. స్టార్ట్, స్టాప్, స్టెప్ లేదా బిగిన్, step, ఎండ్, స్టెప్. middle. ఓకే, Okay. థర్డ్ది స్టెప్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? 1 నుంచి మొదలెట్టాలి. One. ఎండ్ ఎంత ఉంది? 6 6, అంటే 6 5. మైనస్ 1 ఎంత? 5. 5, 5. ఎవ్రీ టైం ఎంత యాడ్ చేయాలి నువ్వు? 2 Two. యాడ్ చేయాలి. 2. 2, ఒకటో పొజిషన్ లో ఎంత ఉంది మనకి? 20. 20. 20, 1 ప్లస్ 2 ఎంత? 3. 3, 3. 3. ఇది 0, 1, 2, 3. థర్డ్ పొజిషన్ లో ఉంది 40. 40, 3 ప్లస్ 2 ఎంత? 5. 5. 5, ఫిఫ్త్ పొజిషన్ లో Fifth ఉంది position. మనకి 50. 60, 60, 60. 0, 1, 2, 3, 4, 5, 60. అర్థమైందా? Okay. 5 ప్లస్ 2 7. ఇది ఎక్సీడ్ అయిపోయింది, రాదు. అర్థమైందా ఇది? Yes, ఫాలో sir, అయ్యావా? అర్థమైంది. లేకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఇది అర్థమైందా? అర్థమైంది, 3 sir. ఉండాలి. ఎలా? అర్థమైంది. ఇప్పుడు Starting, ending. స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టాప్ పొజిషన్ ఎప్పుడూ రాదు, దాని ప్రీవియస్ పొజిషన్ వరకే. నువ్వు స్టెప్ చెప్పలేదు, ఇంక్రిమెంట్ ఎంత తీసుకోవాలి? 1. 1 తీసుకోవాలి. చెప్పావు, ఆ స్టెప్ తీసుకోవాలి. ఓకే, ఎనీబడి ఐ వాంట్ టు రివర్స్ ఎలిమెంట్స్ ఇన్ ద టపుల్. హౌ టు రైట్ కోడ్? ఎనీవన్? సార్ట్ యూస్ చేయాలి సార్. సార్ట్ ఎందుకు? రివర్స్. ఓకే, రివర్స్ ఆపరేటర్ యూస్ చేయాలనుకుంటే. రివర్స్ ఫంక్షన్ ఉంది, కాకుండా ఇలా కూడా చెప్పొచ్చుగా. సార్ స్టార్ట్ చెప్పలేదు, స్టాప్ చెప్పలేదు, -1 చెప్తే ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి లిస్ట్ లో. సేమ్ అదే ఆపరేటర్ ఇందులో వాడచ్చు, టపుల్లో వాడచ్చు. ఏమిటి? స్టార్ట్ ఎంటీగా ఉంచి, స్టాప్ ఎంటీగా ఉంచి, -1 చెప్తే ఎలిమెంట్స్ ఏమవుతాయి? రివర్స్. రివర్స్. ఇది ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు కన్కాట్. ఇక్కడ దాకా డౌట్స్ ఏం లేవుగా టపుల్స్ లో? Less. ఓకే, ఇప్పుడు చూడండి, కన్కాటినేషన్ ఆఫ్ 2 టపుల్స్. T1 ప్లస్ T2 అంటే ఏమవుతాయి? కంబైన్. అంతే కదా, కంబైన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ T1 స్టార్ 3 అంటే ఏమవుతాయి? 3 times ప్రింట్ అవుతాయి 3 టైమ్స్ T1 వస్తాయి. ఎలిమెంట్స్. అర్థమైందా? ఫాలో అయ్యారా? సేమ్ లిస్ట్ లో లాగే. ఓకే, ఎస్తర్. Yes, sir. ఓకే, ఇప్పుడు సపోజ్ T1 ఈజ్ మై టపుల్. ఐ వాంట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టపుల్. ఏ ఫంక్షన్ వాడాలి? No. Len. లెన్. ఇప్పుడు నాకు T1 అంటే టపుల్ ఉంది, ఇప్పుడు నాకు T2 అనే టపుల్ ఉంది. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ ద లెంత్. నాకు ఎలా రాయాలి? ఐ వాంట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టపుల్ T2. హౌ టు రైట్? Len Len. T2. లెన్ ఆఫ్ T2. 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 ప్రింట్ లెన్ ఆఫ్ T2. ఓకే, నెక్స్ట్ T2 అనే టపుల్ ఉంది. I want to count the frequency of element 20. How to write? T2 count 20. T2 dot count of 20. 20. నాకు ఆంజనేయులు 30 అనే ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా రాయాలి? T2, T2 dot count count 30. 30. ఓకే, సపోజ్ ఇందులో 100 లేదు. ఇక్కడ T2 డాట్ కౌంట్ ఆఫ్ 100 అంటే ఏమొస్తుంది? 0. 0. 0. 0. ఎర్రర్ ఏం రాదు. అప్పుడు ఆంజనేయులు 0th Sir. పొజిషన్ లో ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. T2 అనేది టపుల్, 0th పొజిషన్ లో వాల్యూ ఎంత ఉంది? 10. 10. ఇప్పుడు ఈ 10 నేను 99 చేయాలి. ఎలా చేద్దాం?
T 0 equals to 99. ఈక్వల్ టు 99. ఇది రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది? అక్కడ మనము లిస్ట్ పారాంథసిస్ కాదు, టపుల్ ఏ పైన ఆబ్జెక్ట్, టపుల్ ఏ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్ ఇమ్యూటబుల్, వీ కాంట్ మేక్ చేంజెస్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? లిస్ట్ చేయొచ్చు, ఎందులో చేయలేం? టపుల్లో 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 చేయొచ్చు. చేయలేం. యాక్సెసింగ్ చేయొచ్చు, బట్ డిలీట్ చేయడం అయి కుదరదు. ఎందులో? టపుల్ టపుల్లో. ఇది దేనికి? ఇది టపుల్ టపుల్. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. yes sir. ఇప్పుడు నెక్స్ట్ అండి ఇంకోటి, నా కౌంట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక టపుల్ తీసుకోండి. ఎలిమెంట్స్ నేను సార్టెడ్ ఆర్డర్లో లేవు. ఓకే, నా ఐ వాంట్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. ఎలా చెప్పాలి? T2 డాట్, T2 dot అందులో Sorted. అయితే నో 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 T1 డాట్ సార్టన్. అందులో లిస్ట్ అయితే list1 డాట్ సార్టన్ వాడతాం. ఇందులో ఏ ఫంక్షన్ వాడాలి? సార్టెడ్ అనే ఫంక్షన్ T1. వాడతాం. ఏం వాడతాం? సార్టెడ్. sorted ప్రింట్ T1 అవి ఇచ్చిన ఎలిమెంట్స్, ప్రింట్ T2 అంటే ఈ సార్టెడ్ అనే ఫంక్షన్ వాడితే ఎలిమెంట్స్ ఏమైనాయి? లిస్ట్ లో స్టోర్ అయినాయి. ఎందులో స్టోర్ అయినాయి? లిస్ట్ T2 లో అలాగా సార్. T2 అనేది ఏమైంది? టపుల్ కాదు, ఏంటి? లిస్ట్. Sorted. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాయక్ అంటాడా? లేదు, ఐ వాంట్ సార్ట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా రాయాలి? చూడండి ఎలా రాస్తారు. T3 Sir, ఈక్వల్స్ టు, చెప్పండి, ఎనీ డౌట్? ఒకసారి ప్రీవియస్ ది మళ్ళీ చెప్తారా? అర్థం కాలేదు. ఏది సార్టెడా? ఏది ఇదా? సార్టెడ్ ఇక్కడ సార్టెడ్ అంటే తర్వాత లిస్ట్ వచ్చింది చూడండి, అది సార్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది T1 ఏంటి? టపుల్. టపుల్ టపుల్. సార్టెడ్ అనే ఫంక్షన్ చేస్తే ఇది ఐటరేటర్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఈ ఎలిమెంట్ సార్ట్ చేసి రిటర్న్ చేసిన వాల్యూ లిస్ట్ కింద వస్తుంది, టపుల్ కింద రాదు. ఓకే. అలా కాకుండా మీకు టపుల్ కింద కావాలనుకోండి, ఏం వాడచ్చు? టపుల్. టపుల్ ఆఫ్ ప్రింట్ T2. బై డిఫాల్ట్ లిస్ట్ కింద వస్తుంది. ఏ ఫంక్షన్ వేస్తాం? టపుల్. ఓకే, అర్థమైందా? ఒకవేళ మనకి లిస్ట్ లో కావాలంటే సార్ట్ అని వాడతాము, టపుల్ లో కావాలంటే సార్టెడ్ అని సార్టెడ్ వాడతాము. వాడతాం. ఓకే, ఓకే సార్. ఇంకొకటి, ఇప్పుడు నాకు T3 ఉంది, నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి ఎలిమెంట్స్. ఓకే, ఏవి? T1లో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేసి T3లో స్టోర్ చేయాలి. ఎలా రాస్తాం? T3 ఈజ్ ఈక్వల్స్ టు T3 ఈక్వల్ టు సార్టెడ్. సార్టెడ్ ఆఫ్ రివర్స్ ఇస్ ఈక్వల్స్ టు T1. ట్రూ. అర్థమైందా? సార్. ఇదే ఫంక్షన్. టపుల్ సారీ లిస్ట్. వై ఇది ఏమిటి? ఓకే, T1 సార్ట్ ఫంక్షన్. Tuple, sir. సార్టెడ్ ఫంక్షన్ ఆర్ టు సార్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ టపుల్. టపుల్. అర్థమైందా? ఎస్ Next. సార్. ఫాలో అయ్యారా అందరూ? ఎస్ సార్. yes sir. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు T1 ఉంది, ఐ వాంట్ టు ఫైండ్ ద మినిమం. ఎలా రాయాలి? మ్యాక్సిమం కావాలి. ఏ ఫంక్షన్ వాడచ్చు? మ్యాక్సిమం ఆఫ్ T1. T1. ఓకే సార్. ఇప్పుడు బాక్సింగ్ అండ్ ఇక్కడ దాకా అర్థమైతే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఎస్ సార్. నెక్స్ట్ ఏంటి? బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్. ఏంటండి? బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్. అన్బాక్సింగ్. బాక్సింగ్ అంటే ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్. నాకు ఇండిపెండెంట్ మెంబర్స్ ఉన్నాయి. ఏ వాల్యూ 5, బి వాల్యూ 3, సి వాల్యూ 4 ఉంది, అదే 5 ఉంది, అవునా? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? ఈ 3 మెంబర్స్ తోటి టపుల్ క్రియేట్ చేయొచ్చు. ఎలా రాయొచ్చు? ఏ కామా, బి కామా సి. వెరీ గుడ్, బి కామా సి. ప్రింట్ టీ అంటే వస్తుంది మనకి ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి. ఎలిమెంట్స్ 5. ప్రింట్. అలా కాదు, ఇక్కడ టీ ఏంటి? టపుల్. టపుల్. ఏబిసి ఏమిటి? ఇండిపెండెంట్ మెంబర్స్. ఇండిపెండెంట్. అర్థమైందండి? మెంబర్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ మెంబర్స్. యూ వాంట్ టు మేక్ దమ్ ఏ టపుల్ విత్ మెంబర్స్. దెన్ ఏం వాడతాం? జస్ట్ యూజ్ అ టపుల్ వేరియబుల్ ఈక్వల్స్ టు ABC. specify the members, and members are specified by comma. This process is known as boxing. ఏమంటాం?
బాక్సింగ్. సో ఫర్ అప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ మనం అక్కడ టీ పెట్టకుండా ఇంకా ఏదైనా వేరియబుల్ పెడితే అది జస్ట్ ఎలిమెంట్ మాత్రం ప్రింట్ అవుతుంది అంతే కదా సార్? ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కమ బి కమ సి అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఈ టపుల్ అవుతుంది. ఓకే ఓకే ఏదైనా ఏదైనా సరే కానీ ఇప్పుడు వేరియబుల్ లెఫ్ట్ అది టపుల్ ఒకసారి అవుతుంది. వేరియబుల్స్ కామా రైట్ సైడ్ కామా ఒకసారి అనే దానికి వన్ సెకండ్ రైట్ సైడ్ మెంబర్స్ ఉంటాయండి. ఆ మెంబర్స్ దేంతో స్పెసిఫై చేయాలి? ఏ కామా బి కామా సి. ఆ మెంబర్స్ దేంతో ఏ అవ్వచ్చు, పి అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి కామా. దేంతో స్పెసిఫై కామా చేయాలి? కామా. కామా టప్ లెఫ్ట్ కామా హ్యాండ్ సైడ్ ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ దేని కింద తీసుకుంటుంది? టప్ టపుల్ కింద తీసుకుంటుంది. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు కామా అనేది టపుల్ ని చేపిస్తుంది. మళ్ళీ ఎలా కామా అనేది యూజ్ చేస్తే అది టపుల్ అని చెప్పేసి టపుల్ కింద అర్థం కన్వర్ట్ అవుతుంది. ఎస్ లిస్ట్ కాదు టపులే. టపుల్ ఓకే ఇలా చేయటాన్ని ఏమని చెప్తాం? బాక్సింగ్ బాక్సింగ్. 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 రివర్స్ చూడండి, అన్బాక్సింగ్. ఐ హ్యావ్ ఎ టపుల్. ఓకే, ఇప్పుడు ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు T1 అని T1. చెప్పాను. నెక్స్ట్ మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, అది కూడా చెప్తాను. ఈ ప్రాసెస్ ఏమంటాం? అన్బాక్సింగ్ అన్బాక్సింగ్. ఒక రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టపుల్లో ఎన్నైతే మెంబర్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ అన్ని వేరియబుల్స్ ఉండాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. తర్వాత ఆ అసైన్మెంట్ ఎటు నుంచి తీసుకుంటుంది? లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటుంది. ఎటు సైడ్ నుంచి తీసుకుంటుంది? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటుంది. సారీ ఇట్ ఇస్ నాట్ బాక్సింగ్ ఆర్ అన్బాక్సింగ్, ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ జావా. ఓకే, దీన్ని ఏమని చెప్తాం? సారీ, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ప్యాకింగ్. దీని ఏమని చెప్తాం? ప్యాకింగ్. ప్యాకింగ్. ఈ ప్రాసెస్ ఏమని చెప్తారు? అన్ప్యాకింగ్. అన్ప్యాకింగ్. ఏమంటే సారీ, ఇది ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. అర్థమైందా? బాక్సింగ్ Yes, అండ్ sir. అన్బాక్సింగ్ కాదు, బాక్సింగ్ వేరు. మర్చిపోయింది, సారీ. ఇది ఏంటిది? బాక్సింగ్ జావా. ప్యాకింగ్ సార్. ప్యాకింగ్ అండ్ ఈ ప్రాసెస్ Unpacking. ఏమని చెప్తాం? అన్ప్యాకింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, టపుల్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టపుల్ Double comprehension. కాంప్రహెన్షన్. ఎలా? T1 ఇప్పుడు మనకి టపుల్లో వాల్యూస్ రావట్లేదు కదా? ఫర్ వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇలా చేస్తే దీన్ని ఏమని చెప్తాం? టపుల్ కాంప్రహెన్షన్. దీన్ని ఏమని చెప్తాం? టపుల్ డబుల్ కాంప్రిహెన్షన్. కాంప్రహెన్షన్. ఓకే, ఇది ఏమన్నా అర్థమైనవి? ఈ వాల్యూ చెప్పని ప్రోగ్రామ్స్ అవి. లాస్ట్ ఎక్స్ స్టార్ 2 ఉంది కదా సార్, అది ఒకసారి చెప్పరా? ఎక్స్ రేంజ్ ఆఫ్ 1 to ఓకే, ఎక్స్ట్రా. ఫస్ట్ రేంజ్ లోకి ఈ రేంజ్ 1,5 అంటే ఆంజనేయులు వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? 1 to 4 వస్తాయా, 1 to 5 వస్తాయా? 1 to 4 5. 1 to 4 సార్. 4. 1 to 4 సార్. 1 to 4 వస్తాయి. ఫస్ట్ ఎక్స్ లోకి ఎంత వస్తుంది? 1. 1. 1 స్క్వేర్ ఎంత? సారీ, 2. 1 into 2 ఎంత? 2. స్టార్ కాదు, స్టార్ 2. మల్టిప్లికేషన్. 1 into 2 2 2. సార్. 2 తర్వాత ఎక్స్ లోకి ఏ వాల్యూ వస్తుంది? 2. 2 into 2 ఎంత? 4. 4 4. తర్వాత ఎక్స్ లోకి ఏమొస్తుంది? 3. 4. 3 into 2 4 ఎంత? to 6 సార్. 6. తర్వాత 4 అయినప్పుడు 4 into 2 ఎంత? 8. 8. ఇది అర్థమైందా? ఎస్ సార్. yes sir. ఈ pro- ఈ pro- మనకి ఈ కాంప్రహెన్షన్ ఎప్పుడు వాడాలి ఎలా తెలుస్తుంది సార్? ఇవి మనకి లిస్ట్ కాంప్రహెన్షన్ సపోజ్ ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటి, ఒక మ్యాథమెటికల్ values. ప్యాటర్న్ ఫాలో అయ్యి మీరు టపుల్ కానీ లిస్ట్ కానీ సెట్ కానీ డిక్షనరీ కానీ క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు లూప్ వాడి కాకుండా ఇలా కాంప్రహెన్షన్ తోటి చేయొచ్చు. ఇప్పుడు నాకు 1 to 100 లో ఉన్న ఆట్ నెంబర్స్ తో లిస్ట్ కావాలి, టపుల్ Ah. కావాలి అని అన్నాను. ఎలా రాయొచ్చు? ఓకే. T1 is equals to 101, సారీ, 2 T1 ఎందుకు? ఈక్వల్స్ టు X ఫర్ X ఇన్ రేంజ్.
1,101,2 చెప్పాను అనుకోండి. ఏ నెంబర్స్ వస్తాయి మనకి? ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఫర్ నమ్ ఇన్ ప్రింట్ నమ్. వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇది ఎస్ సార్. ఎక్కడ దాకా ఫాలో అయ్యారా ఎస్ సార్. ఆంజనేయులు? ఇగో Yes, sir. Follow. పేపర్ మీద రాయాలి, రాయకపోతే ఒకసారి రాదు. కోడ్ చూపిరా సార్. ఒకసారి 1 సెకండ్. ఓకే, సో ఇది కాంప్రిహెన్సివ్ సార్. కాంప్రహెన్షన్ ఎన్షన్. కాంప్రహెన్షన్ మీకు లిస్ట్ లో ఉంటుంది, సెట్ లో ఉంటుంది, టపుల్స్ లో ఉంటుంది, డిక్షనరీలో ఉంటుంది, అన్నిట్లోని కాంప్రహెన్షన్ అనేది వాడతారు. ఓకే, మీకు యాక్చువల్గా ఫంక్షన్స్ కాంబినేషన్ లో ఈ కాంప్రహెన్షన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, ఓకే సార్. ఎక్కడికి ఆప్ చేయొచ్చా? సెట్స్ రేపు చెప్పచ్చా ఓకే సార్. మిగతా వాళ్ళు? Okay, sir. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? రేపు Yes, sir. సెట్స్ ఒకటి చెప్తాను. అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే, రేపు సెట్స్ చెప్తాను, ఇంకో టాపిక్ కూడా వెళ్ళిపోతుంది, బైట్స్ బయట ఏరియా దాకా వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే సార్. Okay, ఒకసారి మీ 1 సెకండ్, రేపు చెప్పి టాపిక్ కూడా మీకు చెప్తాను, ఒకసారి చూసుకోండి. మీరు పేపర్ మీద రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ కంపల్సరీ. ఓకే, ఓకే సార్. ఎంత ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంతో చోట మిస్టేక్ వస్తూ ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఒక్క నిమిషం. ఈ సిలబస్ నాకు పెట్టింది శ్రీనివాస్ సార్, ఆ సిలబస్ ప్రకారం వెళ్తాను, బట్ స్ట్రింగ్స్ నెక్స్ట్లో వస్తాను. స్ట్రింగ్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేయాలి, సరిపో. మనం లిస్ట్ అయింది, టపుల్ సార్ అయింది, వీటి మీద ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్ ఇస్తారా సార్? ఇస్తాం. వీటిని సాల్వ్ చేయడానికి చూస్తాం. ఇస్తాను. నాకు సెట్స్, డిక్షనరీస్, స్ట్రింగ్స్ అయ్యాక ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే సార్. ఓకే, సెట్స్, డిక్షనరీస్ అవి కూడా అయిపోనే ఉండి, అంటే కాంబినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాం. ఓకే, స్ట్రింగ్స్ లాస్ట్లో వస్తాయి మనకి. దీని తర్వాత ఫంక్షన్స్. మీకు రేపు చెప్పబోయేది సెట్ ఒకటి, డిక్షనరీ ఒకటి. ఓకే, తర్వాత స్ట్రింగ్స్కి వెళ్తాం. ఓకే, రేపు సెట్, డిక్షనరీ చూడండి. ఓకే, ఓకే సెట్ అండ్ డిక్షనరీ